guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అరులియా కుర్తీ బ్రాండ్ హాల్ అండి. కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నా నేను ఈ అరులియా బ్రాండ్ నుంచి. అరులియా ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్ అండి. నాకు చాలా ఇష్టం ఈ అరులియా బ్రాండ్ లో కుర్తీస్ అంటేని. చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అండ్ మెయిన్ గా ఏంటంటే ఫిట్ అండ్ డీటెయిలింగ్ చాలా బాగుంటుందండి. ఫిట్ అయితే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు, ఎక్స్ట్రా స్మాల్. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా క్లాసీ ఉంటుంది, మంచి ఎలిగెంట్ లుక్ వస్తుంది ఆ డీటెయిలింగ్ వల్ల. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఈ బ్రాండ్లోని. ఎన్నిసార్లు వాష్ చేసినా సరే కూడా అంత తొందరగా అయితే ఈ బట్టలు పాడవండి. క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ బ్రాండ్వి. నేను ఇవన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి లింక్స్ కోసము. డైరెక్ట్ వెబ్సైట్లో పర్చేస్ చేస్తే 60% వరకు కూడా మనకి ఆఫ్ వస్తుందండి కొన్ని ప్రోడక్ట్స్ పైన. నేను ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్సే కాకుండా ఇంకా ఏదైనా ప్రొడక్ట్స్ని చెక్ చేయండి, బికాజ్ మంచి ఆఫర్ అయితే రన్ అవుతుంది. 60% వరకు మనకి ఆఫ్ అయితే వస్తుంది డైరెక్ట్ వెబ్సైట్ నుంచి తీసుకుంటేని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మంచి పీచ్ కలర్ లో వచ్చింది, కొంచెం లైట్ కనకాంబరం కలర్ అట్లా అయితే వచ్చింది మనకి. ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ లో వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కొంచెం థిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది, థిన్ ఫ్యాబ్రిక్ లాగా కాకుండా కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ లో కాటన్ లో అయితే వస్తుందండి. అండ్ చాలా క్లాసీ ఉంది. ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ తోని. మిగిలిన కుర్తీ అంతా ప్లెయిన్ కుర్తీ పైన మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది మనకి. అండ్ ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. ఇక్కడ ప్యానెల్ లాగా ఇలా యూ షేప్ లాగా ప్యానెల్ లాగా వచ్చి దీనిపైన అంతా మంచి కాంట్రాస్ట్ కలర్స్ తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. ఈ పీచ్ కలర్ పైన ఇట్లాగా మెరూన్ అండ్ బ్లూ, ఈ గ్రే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మంచి వైబ్రెంట్ గా అండ్ వెరీ ఎలిగెంట్ గా కనపడుతుంది దీనిపైన ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అంతా. కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి చైనీస్ కాలర్ లాగా వస్తుంది. అండ్ కాలర్ చుట్టూరా మనకి ఇక్కడ బ్లూ కలర్ తో పైపింగ్ అయితే చేశారు. స్క్రీన్ పైన బ్లాక్ లా కనపడుతుందండి. ఇది ఏంటంటే నావీ బ్లూ కలర్. ఇలా నావీ బ్లూ కలర్ తో మనకి నెక్ దగ్గర అంతా డీటెయిలింగ్ అయితే చేశారు, ఇలా పైపింగ్ డీటెయిలింగ్. ఈ డీటెయిలింగ్ వల్లే ఈ కుర్తీస్ కి లుక్ చాలా బాగా యాడ్ అవుతుందండి. యూజువల్లీ ఇట్లాంటి డీటెయిలింగ్ అన్ని బ్రాండ్స్ లోని చేయరు, ఇట్లాగా నీట్ గా డీటెయిలింగ్ అయితే చేస్తారు ఈ కుర్తీస్ పైన. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది మనకి. రెగ్యులర్ ప్యాటర్న్ లా కాకుండా స్ట్రైట్ గా ఇట్లా మనకి కొంచెం ట్యూలిప్ షేప్ లో అయితే వచ్చిందండి మనకి స్లీవ్. ఇలా ట్యూలిప్ షేప్ లా వచ్చి ఈ స్లీవ్ కి కూడా చుట్టూ మనకి ఇట్లా బ్లూ కలర్ తో పైపింగ్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. పైపింగ్ డీటెయిలింగ్ చేశారు స్లీవ్స్ చుట్టూరని. చాలా క్లాసీ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీ అండి. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్ అనిపించలేదు. నేను ఎక్స్ట్రా స్మాల్ సైజ్ లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, మంచి వైబ్రెంట్ కలర్. అండ్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ లో సాఫ్ట్ స్టైల్లో వచ్చింది. ఫస్ట్ చూపించింది ఏంటంటే కొంచెం థిక్ టైప్ ఆఫ్ కాటన్, ఇది ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా థిన్ టైప్ ఆఫ్ కాటన్ లాగా వచ్చింది. సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది మనకి. ఇట్లా నెక్ వచ్చేసి యూ షేప్ నెక్ లాగా వచ్చి ఇట్లా సింపుల్ గా వస్తుందండి. మొత్తం అంతా ఇలా సాలిడ్ స్టైల్లో ప్లెయిన్ గా వస్తుంది. ఆఫీస్ కి కాలేజ్ కి చాలా ఎలిగెంట్ ఉంటాయి ఈ కుర్తీస్. అండ్ మనకి వీవ్ లోనే ఏంటంటే ఇలా సిల్వర్ కలర్ జెరీ లైన్స్ వస్తాయండి. జెరీ థ్రెడ్ తో మనకి వీవ్ లోనే ఇలా వర్టికల్ లైన్స్ అయితే వస్తాయి. సో ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇలా షైన్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇట్లా జెరీ లైన్స్ రావడం వల్ల. చాలా బాగుందండి ఆఫీస్ కి కాలేజ్ కి అండ్ ఏదైనా టెంపుల్స్ కది వెళ్ళినప్పుడు ఇలాంటి కుర్తీస్ వేసుకుని ఇట్లాంటి డార్క్ గ్రీన్ కలర్ బాటమ్ అండ్ దుపట్టాతో పేరప్ చేస్తే చాలా క్లాసీ లుక్ వస్తుంది సెట్ ది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇలాగా మిర్రర్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇవి ఏంటంటే మనకి ఒరిజినల్ మిర్రర్స్ కాదండి, ప్లాస్టిక్ మిర్రర్స్ తో వస్తాయి. ఇలా ప్లాస్టిక్ మిర్రర్స్ తో నెక్ చుట్టూరా వర్క్ అయితే వస్తుంది. ఇక్కడ చిన్న బ్యాండ్ లాగా వచ్చి బ్యాండ్ మధ్యలో కూడా మనకి ఇలా మిర్రర్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ తో మనకి ఇట్లాగా క్రిస్ క్రాస్ గా జిగ్జాగ్ గా మనకి మొత్తం అంతా ఇక్కడ బార్డర్ లాగా వస్తుంది. స్లీవ్స్ కి కూడా సేమ్ ఇట్లాగే ప్యాటర్న్ వస్తుందండి. నెక్ దగ్గర ఎట్లా అయితే వచ్చిందో అలాగే ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఇట్లాగా థ్రెడ్ వర్క్ తో మనకి వర్క్ అయితే వస్తుంది. వర్క్ అయితే చాలా క్లాసీ ఉంది. సింపుల్ నార్మల్ కుర్తీ పైన ఇట్లాగా ఎంబ్రాయిడరీ చేసి హైలైట్ అయితే చేశారు. ఆఫీస్ కి కాలేజ్ కి లుక్ అయితే చాలా బాగుంటుందండి ఈ కుర్తీ వేసుకుంటేని. ప్యూర్ కాటన్, లైనింగ్ అయితే ఏం రాలేదు. ఇది కూడా నేను ఎక్స్ట్రా స్మాల్ సైజ్ లో తీసుకున్నాను.
అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే భలే వైబ్రెంట్ ఉండింది. అండ్ ఇది ఏంటంటే మనకి విస్కాస్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉండిందండి, చాలా బాగుంది. వేసుకున్నా సరే కూడా లుక్ వైజ్ బాగుంది, కొంచెం ఫ్లోయిగా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి విస్కాస్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే మనకి లీవా ట్యాగ్ వస్తుందండి. లీవా ట్యాగ్ వచ్చిన ఏంటంటే మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, విస్కాస్ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ ఫ్యాబ్రిక్ అని చెప్పి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే మనకి ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఈ వీడియోలో చూపించేవన్నీ ప్లెయిన్ గానే ఉంటాయి మనకి కుర్తీస్. బట్ డిఫరెంట్ వీవ్ లో హైలైట్ చేయడమో లేకపోతే సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఇచ్చి హైలైట్ చేయడం వల్ల లుక్ అయితే చాలా క్లాసీ ఎలిగెంట్ గా అనిపిస్తాయి. స్పెషల్లీ ఆఫీస్ కాలేజ్ కి క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటాయండి ఈ కుర్తీస్. ఇది ఏంటంటే మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ విస్కాస్ ఫ్యాబ్రిక్ లో సింపుల్ రౌండ్ నెక్ వచ్చిన కుర్తీ వస్తుంది. నెక్ దగ్గర అంతా మనకి ఇట్లాగా ప్యానలింగ్ లాగా వచ్చి చిప్ వర్క్ అండ్ ఇట్లా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీతో మనకి మొత్తం హైలైట్ చేస్తూ ఇక్కడైతే వర్క్ హెవీగా వస్తుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి, ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టోన్స్ కి సెట్ అవుతుంది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇట్లా పింక్ కలర్ తో పైపింగ్ చేశారు. సో పింక్ కలర్ బాటమ్ తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది దీనికి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి. స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఎలాస్టిక్ వచ్చి ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి. స్లీవ్స్ అయితే డిఫరెంట్ వచ్చాయండి దీనికి. మెయిన్ గా ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ పైనే మనకి ఇట్లాగా సెల్ఫ్ కలర్ తో వీవ్ లాగా వచ్చిందండి. ఈ వీవ్ పర్సనల్ గా చూసినప్పుడు చాలా బాగుంటుంది, స్క్రీన్ పైన కన్నా డైరెక్ట్ గా చూసినప్పుడు ఇలా వీవ్ లో సెల్ఫ్ కలర్ తో ఇట్లా వీవ్ అది వచ్చినవి ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. దీనికి కూడా లైనింగ్ అయితే ఏం రాలేదండి. ఇది కూడా ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫిట్ అయితే చాలా బాగుంది దీనికి కూడా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి సీ గ్రీన్ కలర్ లో వచ్చింది. కలర్ చాలా బాగుంది. అండ్ కుర్తీ డీటెయిలింగ్ కూడా బాగుండిందండి. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉండింది. ఈ బ్రాండ్ లో క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి అరులియా బ్రాండ్ లోని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది ఏంటంటే మనకి ఇట్లా మంచి విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది కూడా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్. మంచి ఎలాంగేటెడ్ అండ్ స్లిమ్ లుక్ అయితే క్రియేట్ చేస్తాయి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది. అండ్ నెక్ చుట్టూరా ఇలా వైట్ కలర్ థ్రెడ్ అండ్ ఇట్లాంటి చిప్స్ తో మనకి వర్క్ చేసి హైలైట్ చేశారండి ఈ నెక్ చుట్టూరాని. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చింది నెక్. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇట్లాగా చిన్న లేస్ లాగా వచ్చింది కుర్తీకి. ఆ లేస్ ఏంటంటే కింద వరకు వస్తుంది మనకి. అండ్ కుర్తీ పైన అంతా కూడా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా చిన్న చిన్న బుటీస్ వచ్చాయండి మొత్తం కుర్తీ అంతాని. అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లాగా హుకాబానో అంటారండి, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు ఆ వర్డ్. అలాంటి ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ బార్డర్ అయితే యాడ్ చేశారు సేమ్ కలర్ తోని. ఇది కూడా చాలా బాగుండిందండి. ఈ బార్డర్ ఇలా రావడం వల్ల ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుండింది. ఇది వేసుకుంటే చాలా క్లాసీ అనిపిస్తుంది. వైట్ కలర్ బాటమ్ అండ్ వైట్ కలర్ దుపట్టాతో పేరప్ చేస్తే క్లాసీ లుక్ వస్తుంది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా కొంచెం మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా వస్తాయి స్లీవ్స్. లైనింగ్ అయితే రాదండి స్లీవ్స్ కి. జార్జెట్ ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి లైనింగ్ రాకపోవడం వల్ల ఇదైతే ట్రాన్స్పరెంట్ గా కనపడుతుంది స్లీవ్స్. అండ్ కింద స్లీవ్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇట్లా ఫోల్డ్ చేసి టకప్ లాగా వచ్చింది. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా ట్రాన్స్పరెంట్ గా స్లీవ్స్ అయితే వచ్చాయండి దీనికి. ఓవరాల్ గా కుర్తీ అయితే చాలా బాగుండింది వేసుకుంటేని. కలర్ అండ్ మొత్తం ప్యాటర్న్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుండింది కుర్తీది. ఓవరాల్ గా చాలా మంచి లుక్ వచ్చిందండి. నాకైతే మొత్తం కలెక్షన్ లో ఈ కుర్తీ అయితే చాలా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి రామా బ్లూ కలర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము, చాలా బాగుంటుందండి ఈ షేడ్ ఆఫ్ బ్లూ స్పెషలీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వస్తుంది. బట్ ఏంటంటే కొంచెం గ్రాండ్ గా ఉండిందండి. స్పెషల్ అకేషన్స్ అప్పుడు లేకపోతే టెంపుల్స్ కది వెళ్ళినప్పుడు బేజ్ కలర్ బాటమ్ అండ్ బేజ్ కలర్ దుపట్టాతో పేరప్ చేస్తే చాలా క్లాసీ లుక్ వస్తుంది దీనికి. రెడ్ కలర్ కూడా చాలా బాగా సెట్ అవుతుందండి ఈ కలర్ కి. సో కమింగ్ టు ద కుర్తీ, దీనికి కూడా మనకి ఇలాగా చైనీస్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వస్తుంది. అండ్ దీనికి చుట్టూ కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. దీంట్లో మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనకి ఇలాగా వీవ్ వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్ గా వీవ్ అయితే వస్తుంది. అండ్ సైడ్స్ లో మనకి ఇలాగా చిప్ వర్క్ తో డీటెయిలింగ్ అయితే వస్తుందండి. బోత్ ద సైడ్స్ కట్ దగ్గర మనకి కొంచెం మరీ కట్ దగ్గర కాకుండా కొంచెం దూరంగా మనకి ఇట్లాగా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి ఇట్లాంటి మోడల్స్. ఈ బ్రాండ్ లో ఇంకా చాలా దొరుకుతాయి మనకి. ఇట్లాగా వీవ్ వస్తుంది, లైక్ ప్లెయిన్ గానే ఉంటుంది. బట్ ఏంటంటే వీవ్ లోనే మనకి ఇలాగా జెరీ థ్రెడ్స్ తో లైన్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి మనకి. ఇవి ఏంటంటే సమ్మర్స్ లో చాలా బాగుంటాయండి. సమ్మర్స్ లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి కానీ టెంపుల్స్ కి కానీ బయటకి వెళ్ళినప్పుడు కొంచెం స్పెషల్ గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మరీ హెవీ థిక్ క్లోత్స్ వేసుకునే దానికన్నా ఇవి వేసుకుంటే గ్రాండ్ గానీ అనిపిస్తాయి అండ్ కంఫర్టబుల్ గా కూడా అనిపిస్తాయండి ఇలాంటివి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి 3/4 స్లీవ్స్ వస్తుంది.
స్లీవ్స్ ఏంటంటే మనకి ఏమి వీవ్ రాకుండా ప్లెయిన్ గా వస్తుంది. స్లీవ్స్ ఎడ్జ్ లోనే వీవ్ అండ్ ఇలా చిప్ వర్క్ డీటెయిలింగ్ తో హైలైట్ చేసి అయితే వస్తుంది మనకి. బ్యాక్ సైడ్ ఏంటంటే మొత్తం అంతా వీవ్ లాగా రాకుండా పైన ఒకటి చిన్నది ఇలా వీవ్ లాగా వచ్చి కిందంతా మనకి ప్లెయిన్ అయితే వస్తుందండి. టాప్ కి కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుందండి, మంచి లుక్ వస్తుంది. లేకపోతే ఇట్లాంటి షిమ్మర్ కలర్ లెగిన్స్ కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్ తో పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది ఈ టాప్ కి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా భలే డిఫరెంట్ వచ్చింది. క్రస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మనకి. ఇలా క్రస్ట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది అండ్ వీవ్ లోనే మనకి ఇట్లాగా డిఫరెంట్ జామెట్రిక్ షేప్ లో మనకి ఇలా జెరీ థ్రెడ్ తో వీవ్ లోనే వచ్చింది మనకి. అండ్ ఇది కలర్ కూడా మనకి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చింది. మోనోక్రోమాటిక్ లుక్ బట్ ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ లో మనకి ఇట్లాగా సేమ్ పీచ్ కలర్ ని డిఫరెంట్ షేడ్స్ లో మనకి అయితే వచ్చింది. ఇదేంటంటే కొంచెం హారిజాంటల్ డిజైన్ అయితే వచ్చిందండి. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి అంతగా సెట్ కాదు, కొంచెం లావుగా ఉన్నట్టు కనబడతారు. సో కొంచెం స్లిమ్ గా ఉండే వాళ్ళు అది వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది ఈ కుర్తీ. దీనికి ఇలా హారిజాంటల్ లైన్స్ రావడం వల్ల అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇలా సింపుల్ గా రౌండ్ నెక్ లాగా వస్తుంది మనకి. ఇలా సింపుల్ క్లోజ్ నెక్ లాగా వస్తుంది అండ్ ఇక్కడ అంతా బటన్స్ వస్తాయండి. అండ్ ఇది ఏంటంటే మంచి మెరూన్ కలర్ తో హైలైట్ చేశారు కుర్తీని, చాలా బాగుంటుందండి. స్పెషల్ గా ఇట్లాంటి మంచిగా పైపింగ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగా మారుతాయి ఈ కుర్తీస్వి. కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ తో ఇలా మంచిగా పైపింగ్ చేసి ఇక్కడ కూడా మనకి ఇలాగా బార్డర్ అయితే యాడ్ చేశారండి. ఇవన్నీ డీటెయిలింగ్ యాడ్ చేయడం వల్ల లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సింపుల్ ప్లెయిన్ గా వదిలేసే దానికన్నా సింపుల్ గానే ఉంటాయి, అట్ ద సేమ్ టైం చాలా స్టైలిష్ గా కనబడతాయండి ఈ కుర్తీస్. అండ్ స్లీవ్స్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలా పైపింగ్ డీటెయిలింగ్ అయితే చేశారు. ఇది మనకి కొంచెం ఇలా క్రస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా క్రస్ట్ గా ఉందండి. అండ్ ఈ జెరీ వీవ్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన. ఇది కూడా స్పెషల్ అకేషన్స్ అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈజీ టు క్యారీ అండ్ చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీ. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, మంచి ఎల్లో కలర్ వచ్చింది. ఇది కూడా మనకి రేయాన్ విస్కాస్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. సింపుల్ ప్లెయిన్ కుర్తీ అండి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్ని కూడా మీకు సింపుల్ ప్లెయిన్ కుర్తీసే చూపిస్తున్నాను నేను. బట్ ఏంటంటే వీటిపైన చిన్న చిన్న డీటెయిలింగ్స్ అండ్ ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేసి చాలా క్లాసీ లుక్ అయితే వచ్చాయండి ఈ కుర్తీస్ కి. సో కమింగ్ టు ద కుర్తీ, దీనికి కూడా మనకి ఇలా చైనీస్ కాలర్ లాగా హై కాలర్ కొంచెం క్లోజ్ నెక్ లాగా వస్తుంది. అండ్ దీనిపైన ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కాదండి. బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ ఎల్లో పైన ఈ వైలెట్ కలర్, బ్లూ అండ్ పింక్ కలర్ చాలా వైబ్రెంట్ గా కనబడుతున్నాయి. మంచి లుక్ అయితే వచ్చిందండి. ప్లెయిన్ గా సింపుల్ గా ఉన్న కుర్తీని హైలైట్ చేసింది ఈ వర్క్ రావడం వల్ల. అండ్ ఇక్కడ అయితే మనకి బటన్స్ వచ్చాయండి. ఈ బటన్స్ అయితే ఓన్లీ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి. ఈ కింద బటన్స్ అయితే ఓపెన్ అవ్వవు, జస్ట్ షో బటన్స్ అంతే. ఈ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి మనకి వేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇలాగా పింక్ కలర్ తో పైపింగ్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ కాలర్ దగ్గర కూడా మనకి ఇక్కడ ఇట్లా పైపింగ్ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. పింక్ కలర్ తో పైప్ డీటెయిలింగ్ అయితే చేశారు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎంబ్రాయిడరీది చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనకి. దీనికి కూడా మనకి లీవా ట్యాగ్ వస్తుందండి. హైయెస్ట్ క్వాలిటీ, చాలా బాగుంటుందండి క్వాలిటీ, భలే సాఫ్ట్ గా ఉంటాయి ఈ లీవా ట్యాగ్ వచ్చినవి. అండ్ వాష్ చేసాక కూడా పెద్దగా పాడవండి ఈ లీవా ట్యాగ్ వచ్చినవి, ఇలాగే ఉంటుంది ఈ స్మూత్నెస్. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. లైనింగ్ అయితే ఏం రాలేదు, లైట్ గా ట్రాన్స్పరెంట్ గా అనిపించిందండి. బట్ డార్క్ కలరే కాబట్టి బేస్ కలర్ స్పెగటీ వేసుకుంటే మీకు ఏమి ఇది ట్రాన్స్పరెంట్ గా అనిపించదు. దీనిపైన మీరు ఇట్లాంటి పింక్ కలర్ ఆర్ ఇట్లాంటి డార్క్ బ్లూ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది దీన్ని. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. కలర్ అయితే బాగుంటుంది, డార్క్ నావీ బ్లూ కలర్ లో వచ్చింది మనకి. అండ్ ఇది కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. సింపుల్ ప్లెయిన్ కుర్తీ, దానికి మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ కొంచెం పాలీ కాటన్ ఆ టైప్ లో వచ్చిందండి. కొంచెం లైక్ సిల్క్ మిక్స్ వచ్చింది. పార్టీ వేస్ కది బాగుంటుంది. కొంచెం షైన్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి రౌండ్ నెక్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కొంచెం హెవీగా వచ్చిందండి, పార్టీ వేర్ కి సూటబుల్ గా ఉండేలాగా. ఇలాంటి బ్లూ కలర్ కి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచి కాంబినేషన్. ఒకవేళ మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసినప్పుడు కూడా ఇలాంటి బ్లూ కలర్ కి ఇలాంటి గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే, మీరు అంటే ఇలాంటి గ్రీన్ కలర్ బ్లౌజ్ కానీ దుప్పట కానీ తీసుకుంటే ఈ బ్లూ కలర్ కి చాలా బాగా సెట్ అవుతుందండి, మంచి లుక్ వస్తుంది. సో దీనిపైన ఏంటంటే మనకి ఇలాగా జెరీ థ్రెడ్స్ తో హెవీగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. యోక్ పార్ట్ వచ్చినట్టు ఇట్లా హెవీగా యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ సెంటర్ లో మనకి ఇక్కడ బటన్స్ ఇవ్వకుండా ఇట్లాగా మువ్వలు అయితే ఇచ్చారండి. అది అయితే సౌండ్ వస్తుంది.
ఇట్లా షేక్ చేస్తుంటే మనకి సౌండ్ అయితే వస్తుందండి. ఇక్కడ మువ్వలు అయితే ఇచ్చారు. ఈ మువ్వలు ఈ కాన్సెప్ట్ కూడా బాగుంటుందండి. మంచి స్లోగా సౌండ్ అయితే భలే అనిపిస్తుంది, పీస్ఫుల్ గా ఉంది సౌండ్. అండ్ వర్క్ కూడా చాలా బాగుంటుంది దీనిపైన. కొంచెం పార్టీ వేర్ కదా, సెమీ పార్టీస్ కి చాలా బాగుంటుంది. ఇలాంటి గ్రీన్ కలర్ బాటమ్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. లేకపోతే ఇట్లాంటి షిమ్మర్ లెగ్గిన్ వేసుకున్నా సరే కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. పార్టీ వేర్స్ అది చాలా బాగుంటుంది ఈ దుప్పట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంది, మంచి గ్రీన్ కలర్. ఇది కూడా కొంచెం పార్టీ వేర్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ఫ్యాబ్రిక్ చందేరి స్టైల్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్. కొంచెం పార్టీ వేర్స్ అది వేసుకునేలాగా పట్టు టైప్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. లైట్ వెయిట్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లెయిన్ సింపుల్ ప్లెయిన్ కుర్తీ అండి. ఇట్లాంటి వాటిపైన ఏదైనా కొంచెం హెవీ ప్రింట్ వచ్చిన దుప్పటాస్తో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది ఇలాంటి ప్లెయిన్ వాటిపైన. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా లైట్ గ్రీన్ కలర్ లో మనకి కుర్తీ అయితే వస్తుంది. సింపుల్ ప్లెయిన్ సాలిడ్ కలర్ అండి. జస్ట్ ఏంటంటే ఇట్లాంటి గోల్డ్ కలర్ లేసెస్ తో కుర్తీని అంతా హైలైట్ చేశారు. ఇక్కడ నెక్ చుట్టూరా కూడా మనకి ఇలా గోల్డ్ లేస్ వేశారు. అండ్ ఇక్కడ చిన్న బ్యాండ్ లాగా వేసి ఇక్కడ బటన్స్ పెట్టారండి ఆ బ్యాండ్ మధ్యలోని. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కుర్తీకి ఇక్కడ ఇలాగా లేస్ అయితే కింద వరకు యాడ్ చేశారు. కుర్తీకి ఇలా కింద వరకు లేస్ అయితే యాడ్ చేశారు. అండ్ ఈ కుర్తీ ఏంటంటే స్లీవ్స్ కి లైనింగ్ రాలేదండి, స్లీవ్స్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. అండ్ కుర్తీకి లైనింగ్ అయితే ఇచ్చారు. ఇలా సింపుల్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ తో లైనింగ్ అయితే ఇచ్చారు. లైనింగ్ కూడా థిన్ గానే ఉంది, కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉందండి. లైనింగ్ ఉన్నా సరే కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గానే అనిపిస్తుంది. బట్ ఏదైనా కొంచెం బేజ్ కలర్ స్పెగిటీతో పేరప్ చేస్తే పర్వాలేదండి, లుక్ బాగానే ఉంటుంది. అంటే మరీ ట్రాన్స్పరెంట్ గా ఉంటే కొంతమంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళు అయితే బెటర్ నాట్ టు టేక్ దిస్ అండి. బట్ ఒకవేళ పర్వాలేదు లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉన్నా అనుకునే వాళ్ళు కుర్తీ అయితే ఓవరాల్ గా చాలా బాగుంటుందండి. మంచి కలర్, క్లాసీ లుక్ వస్తుంది. ఏదైనా మంచి కాంట్రాస్ట్ కలర్ హెవీ ప్రింట్ వచ్చిన దుపటాతో పేరప్ చేస్తే లుక్ అంటే చాలా బాగుంటుందండి. లేకపోతే సింపుల్ గా ప్లెయిన్ గా ఏదైనా ఇట్లాంటి షిమ్మర్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఆర్ లెగిన్ తో పేరప్ చేసిన లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ కుర్తీది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. Thanks for watching. Bye bye.